నమస్తే వెల్కమ్ టు ఎల్జీ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండు రోజుల్లో దొంగల ముఠాను పట్టుకున్నందుకు సిఐ విష్ణువర్ధన్ రెడ్డి ఎస్ఐ మహేష్ ని అభినందించిన ఎస్పీ. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యల కోసం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారుల ఇబ్బందులు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో సీఐ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వంగూరు మండల పరిధి రాంగాపూర్ గ్రామంలో బండారు బందిగమ్మ మహిళ పొద్దునంగా పొలం పనికి వెళ్లి పొద్దుగుకే నాటికి ఇంటికి తిరిగి ఒంటరిగా వస్తుండగా అటుగా కారులో ముగ్గురు వ్యక్తులు ఒంటరిగా వస్తున్న మహిళను చూసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని నంబర్ ప్లేట్ కు బురద పూసుకుని నంబర్ కనిపించకుండా పారిపోయారు. ఆ మహిళ వెంటనే 100కు డయల్ చేసి తెలపగా వంగూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ వెంటనే స్పందించి కేసు ఎఫ్ఐఆర్ లాక్ చేసి సీసీ ఫోటోస్ ద్వారా పరిశోధన నిమిత్తం ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని సీఐ విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో వంగూరు ఎస్ఐ మహేష్, కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు వంగూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 95/2025 అండర్ సెక్షన్ 304/2 స్నాచింగ్ కేసు. ఇది 14 తారీఖు నాడు సాయంత్రం 6:20 రంగాపూర్ విలేజ్ లిమిట్స్లో ముగ్గురు వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు ఒక కారు నెంబర్కి బురద రుద్ది అందులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఒక ముసలావిడను ఇక్కడ ఉప్పర్పల్లి ఎలా వెళ్ళాలని అడుగుతూ ఆమెను డైవర్టింగ్ చేసి ఆమె మెడలో ఉన్న చైన్ స్నాచింగ్ చేసుకొని పారిపోయారు. ఈ విషయం వెంబడే వాళ్ళు అండర్టైల్ చేయగా మా పోలీస్ సిబ్బంది దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఈ కేసుని వితిన్ 2 డేస్లో షార్ట్ పీరియడ్లో ఛేదించి కార్ నెంబర్ని ఐడెంటిఫై చేసి దొంగలను పట్టుకొని ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇటు వ్యక్తులు కోరుపాల రేణయ్య, సన్నా వెంకటయ్య, ఈయన లింగోటం విలేజ్ అచ్చంపేటకు సంబంధించిన వ్యక్తి. తర్వాత వీళ్ళ అమ్మమ్మల ఊరైన ఇతను మేనబామర్ అవుతాడు బల్లుల అంజనేయులు, సన్నా వెంకటయ్య, ఇతని ఉప్పునుతల విలేజు. తర్వాత వీళ్ళ ఫ్రెండ్ మొగిలి అంజనేయులు, సన్నా రాములు, ఉప్పునుతల విలేజు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ దొంగతనం ఈ స్నాచింగ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళ ముగ్గురు పట్టుకొని ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఈ వ్యక్తుల్ని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసుని అతి తొందరగా చైన్ స్నాచింగ్ కేసును అతి తొందరగా ఛేదించినందుకు ఎస్పీ సారు అభినందించడం జరిగినది. సో ఈ కేసు ఛేదించడానికి మాకు బాగా సహకారం చేసిన ఈ సీసీ కెమెరాలు. అందుకే సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి మేము రెగ్యులర్గా చెప్తుంటాము. ఈ సీసీ కెమెరాల వల్లనే మేము ఈ కేసు ఛేదించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అన్ని ఊళ్ళల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యల కోసం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షం కారణంగా సమస్యలు తలెత్తే ప్రాంతాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు వెంటనే స్పందించి తగిన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాచారంలో పలు కాలనీలలో రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కాలనీలలో రోడ్లపై నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. మోకాల లోతు నీళ్లు ఉండడంతో స్కూల్ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామం వద్ద చాణక్య విజన్ స్కూల్ పాఠశాలకు సంబంధించి నంబర్ గల బస్సు అదుపు తప్పి మురికి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 12 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు జరిగినట్టు బస్సు డ్రైవర్ రవి తెలిపారు. మేడ్చల్ నుండి నూతన కల్ వైపు వెళ్తుండగా గత సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరమని మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఫిష్ వెంకట్ శనివారం మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్లు అడ్డగుట్టలోని వారి నివాసానికి వెళ్లి వెంకట్ పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. సినీ ఇండస్ట్రీలోని అందరికీ నాలుకలా ఉండేవాడని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుని ప్రార్థించారు. మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించుకోవడమే కాకుండా అందరికీ కూడా నోట్లో నాలుకగా ఉండేటువంటి వెంకట్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. వారి అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు, వాళ్ళందరికీ ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నాను. నదిని తలపిస్తున్న హైదరాబాద్ కుషాయిగూడ కీసరకు వెళ్లే ప్రధాన రహదారి చక్రపురం నుంచి నాగార్జున సాగర్ సాయి నగర్ మీదుగా కుషాయిగూడ ఈసీఎల్ వైపు వచ్చే దారి పూర్తిగా నది ప్రవాహాన్ని తలపిస్తుండటంతో వాహనాలు నిలిచిపోయాయి. కృష్ణారెడ్డి నగర్, బంజారా కాలనీలలోకి వరద నీరు చేరుకుంటుంది. సాయినగర్ తో పాటు మెయిన్ రోడ్డుపై ఉన్న షాపులలోకి వరద నీరు పోటెత్తింది. రాష్ట్ర గవర్నర్ శ్రీ జష్ణుదేవ్ వర్మ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ పదవి స్వీకరణ ప్రమాణం చేయించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులు, నగర ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో వైకుంఠ ద్వారం వద్ద బీర్ల టీం బీర్ల శంకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే యాదగిరిగుట్ట పట్టణంలోని వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. చూడనా సార్ సార్ ఇటు చూడండి. ఓకే సార్, ఓకే. చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి రైల్వే స్టేషన్ కు విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు
అశ్విని వైష్ణవ్ చేవెళ్ల నియోజకవర్గంలో పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన చేవెళ్ల శాసనసభ్యులు కాళ యాదయ్య శంకర్పల్లి రైల్వే స్టేషన్లో పలు రైళ్లను ఆపాలని కోరారు. సంగారెడ్డి జిల్లా కందిలో గల ఐఐటి క్యాంపస్లో జరుగుతున్న స్నాతకోత్సవంలో పాల్గొన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్రైన్ నంబర్ 12749 మచిలీపట్నం నుండి బీదర్ మరియు చేవెళ్ల నియోజకవర్గంలో ఈ రైలు ఆర్యూబీలను మంజూరు చేయాలని కోరుతున్నారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రామిక నగర్లో దారుణం, మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి గోమాతల అపహరణ. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రామిక నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందుకు కట్టేసిన గోమాతలను గుర్తుతెలియని దుండగులు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అపహరించారు. అనంతరం వాటిని ఇన్నోవా కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. గోవులను అపహరించిన వ్యక్తులను గుర్తించి తమ గోమాతలను తిరిగి పొందేలా చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. रिकॉर्ड అయితే హైదరాబాద్ మలక్పేట్ జీహెచ్ఎంసీ పార్క్ లో జూలై 15న ఉదయం సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మలక్పేట్ పోలీసులు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తో కలిసి రాజన్న అనే ప్రధాన నిందితుడు సహా 6 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఎలియాస్ రాజన్నకు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయాన్ని ఈ మృతుడు చందు రాజేష్ వాళ్ళ భార్యతో వెళ్ళి అక్కడ పట్టించడం జరిగింది. ఇది సంవత్సరంన్నర క్రితము ఈ సంఘటన జరిగింది నాగోల్ పరిధిలో. ఇదంతా కూడా మనసులో పెట్టుకొని తర్వాత ఒక అనుమానం కూడా ఇతను డెవలప్ చేసుకున్నాడు. మృతుడు చందు మరియు రాజన్న భార్య మధ్యలో కూడా ఏదో ఉందని చెప్పి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అది నిజమని భావిస్తూ వచ్చాడు. చివరగా ఈ చందు గతంలో 2022లో ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్. ఈ మృతుడు కూడా ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 676/2022లో ఒక మ్యాన్ మిస్సింగ్ సబ్సిక్వెంట్లీ కన్వర్టెడ్ టు మర్డర్ కేసు. ఇందులో A2గా అక్యూజ్డ్ గా ఉన్నాడు. అయితే ఇవన్నీ బ్యాక్డ్రాప్ లో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో కొంత డిఫరెన్సెస్ డెవలప్ అవడము, తనకు ఒక లాంటి ఈ పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనకుండా తన సపోర్టర్స్ లో ఒక చెడ్డ పేరు తీసుకురావడంతో పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎలియాస్ రాజేష్ అనే వ్యక్తి. ఎలాగైనా ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి చాలా మందితో డిస్కస్ కూడా చేశాడు. ఈ క్రమంలో రాయుడు అండ్ సుధాకర్, మున్నా వీళ్ళందరూ కూడా ఈ ఎల్బీ నగర్ లో జరిగిన మర్డర్ కేసులో అక్యూజ్డ్. వీళ్ళందరి మధ్యలో ఈ విషయాన్ని ప్రస్తావించగా ఈ విషయాన్ని పార్టీ పెద్దలైన కొంతమంది లీడర్స్ వద్దకు వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఈ వీళ్ళిద్దరిని బోత్ ద పార్టీస్ ని పిలిపించి పార్టీ లీడర్స్ వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చడానికి ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి విషయం సద్దుమణిగిన మనసులో పెంచుకున్న ఈ పగ అనేది అలా రగులుతూ ఉంది ఈ వ్యక్తికి. అయితే అదను చూసి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని చెప్పి గతంలో కూడా ప్రయత్నం చేశాడు. తనకు తెలిసిన కొంతమంది కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తులను వాళ్ళని సంప్రదించి ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి రాజన్న గతంలో కొంత డబ్బు కూడా చెల్లించడం జరిగింది. కానీ ఇది ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. అయితే ఈసారి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని గత 1.5 మంత్ నుంచి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ తనకు ఉన్న పరిచయాల మేరకు ప్రజల వద్దకే పాలన తీసుకొస్తామంటున్న ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్. ప్రజలతో మమేకమవుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్, విజయ్ కుమార్ సత్తుపల్లి మున్సిపాలిటీలోనే 12వ వార్డులో అధికారులతో కలిసి పర్యటించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదే చెన్నారావు, సత్తుపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా యూత్, NSUI నాయకులు పాల్గొన్నారు.
గాంధీనగర్ ఫస్ట్ అండి 1976లో పోసారు ఆ రోడ్డును పట్టించుకున్న వాళ్ళు లేరు ఇప్పటికి. ఇప్పుడు పట్టించుకున్నాం ఇంకా ఇప్పుడే నా దృష్టికి వచ్చింది కదా. ఇప్పుడే చెప్పా కిట్నే గారిని తీసుకెళ్ళి చూపించా. ఆల్రెడీ ప్రపోజల్ పెట్టే ఉంది, ఈసారి ఫండ్స్ లో పెట్టేసాం. ఇది దారి తొలగితే మేడం ఫైర్ స్టేషన్ కాడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి మెయిన్ రోడ్కి వెళ్లకుండా వెళ్ళిపోతారు జనపిల్లలు. హాస్టల్ పిల్లలు రోడ్డు ఎక్కకుండా అప్పట్లో ఆయనకు వచ్చింది ఎట్లా మనకి ఇవ్వడం కుదురుతుందా? ఇక్కడ మీ సేవా సెంటర్ పెట్టి ఇక్కడ కుదరదు, మేమేం చేయలేమన్నారంట. పడుతున్నాయి కానీ ఇంత ఏజ్ ఉంది మేము చేయలేము అని చెప్పారంట మీడియం గారు. ఓకే సరే సరేనా? పిల్లర్స్ కూడా వేసారు కదా. హైదరాబాద్ రేస్ క్లబ్ ఆధ్వర్యంలో వర్షాకాల గుర్రాల రేసులు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని హెచ్ఆర్సీ చైర్మన్ సురేందర్ రెడ్డి తెలిపారు. మొత్తం 26 రోజుల రేసులను అక్టోబర్ 31 వరకు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వర్షాకాల సీజన్లో 13.80 కోట్ల స్టేట్ మనీ ఉంటాయని తెలిపారు. గుర్రాల రేసింగ్ పై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీపై పునరాలోచించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు కూడా చైర్మన్ వెల్లడించారు. సెంటర్ వచ్చినాక జిఎస్టీ 28% చేసింది. ఆ 28%తో ఏమవుతున్నారంటే మొత్తం ఈ వీళ్ళందరూ కూడా పంటర్స్ కానివ్వండి, బెట్టింగ్ చేసే వాళ్ళందరూ కూడా బ్లాక్ అందరు ఇల్లీగల్ వాళ్ళ దగ్గర పోతుంది. ఈ ట్యాక్సేషన్ ఎక్కువ చేయబట్టి ప్రభుత్వం వీళ్ళందరినీ లీగల్గా ఆడే వాళ్ళని అందరినీ కూడా ఇల్లీగల్ ఛానల్స్ గవర్నమెంట్ చాలా రిప్రజెంటేషన్ చాలా ఎక్కువ ఉన్నది, ఇది చేయకుండా మీకు ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది కానీ అది గవర్నమెంట్ చేయదు. 10,000 కంటే ఎక్కువ ఉంటేనే టీడీఎస్ కట్టుండ్రి. అమెండ్మెంట్ ఇచ్చారు, దాంట్లో రాబోతుంది. అదే నడుస్తుంది సార్. 10,000 కంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఇప్పుడు 10,000 కంటే ఎక్కువ బెట్టింగ్ ఉంటే దానికి టీడీఎస్ కట్ అవుతుంది. ఎంత కట్ అవుతుంది సార్? ఎంత పర్సెంట్? అది 30%. టీడీఎస్ 30%. 10,000 అబౌట్ 10,000 టీడీఎస్ కట్టవచ్చు. ఇదివరకు ప్రతి బెట్ మీద కట్టవచ్చు. దాంతో మొత్తం బెట్టింగ్ ఎక్కడైతే ఇక్కడ కావాల్సిందో అదంతా ఇల్లీగల్ బెట్టింగ్ ఇల్లీగల్. ఇప్పుడు కూడా జిఎస్టీ 28%. ఇది చాలా ఎక్కువ. ఇదివరకు 8% ఉండేది ట్యాక్స్. దాన్ని రాష్ట్రం ప్రకటించిన బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ విశ్రాంత డీజీపీ డాక్టర్ జుజ్జవరపు పూర్ణచంద్రరావు శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఠాగూర్ ఆడిటోరియంలో ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ధూమ్ధామ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయంపై దృష్టి సారించాలని కోరారు. 42% బీసీలకు అమలు చేయకపోతే జరిగే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో
బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క మనోభావాల్ని గుర్తించి 42% రిజర్వేషన్లు నిజం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇదొక బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. రెండు రోజుల్లో దొంగల ముఠాను పట్టుకున్నందుకు సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ మహేష్ ని అభినందించిన ఎస్పీ. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యల కోసం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారుల ఇబ్బందులు. అంతవరకు సెలవు, నమస్కారం.